అరే టిల్లి ఈ పిల్ల ఫోటో చూడు ఎట్లున్నదా? ఇంకా పెళ్ళిళ్ళకి ఫోటోలు ఇప్పుడు బంజలే నువ్వు పిన్ని. కొత్త అంటే మానస 5'7" హైట్, కాంప్లెక్షన్ ఫేర్, యూ పీపుల్ ఆర్ రేసిస్ట్. పిల్ల హైలైట్ ఉన్నది. జీవితం నాశనం. నీకోసమే రప్పించాడా? నాడా బొంగు, నేను అడిగినా నా నిన్ను. మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావురా? చేసుకోను నేను. సరే, మేము తెచ్చిన సంబంధం నచ్చకపోతే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకో. గాముచ్చట కూడా తిరింది చిన్నమ్మ. ఒక పిల్లని ఇట్లానే మొత్తం రాధిక అని బట్టలు చింపుకొని లవ్ చేసినాం మనము. టిల్లు టిల్లు రారా బ్యాంబు చికెన్ తిందామని తీసుకుపోయింది నన్ను. చికెన్ ఆమె తినేసి బ్యాంబు నా నోట్లో వెళ్ళిపోయింది. చచ్చిపోతే శవం ముంగట డ్యాన్స్ వేస్తారు కదా రాధిక, నేను ఆ డ్యాన్స్ కిందేసి పైకొచ్చిన. ఇంట్లో ఒక శవాన్ని బిల్డింగ్లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకుని కూడా నువ్వు నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలిస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకుని వచ్చేసిన చూడు, అట్లుంటది మనతోని. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్, ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తాము, అదేదో సెటిల్మెంట్ ఉంటే అదేదో హోటల్కి పోతున్నా నేను. పెడతారు నోట్ల పెద్ద ముద్ద. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు చెప్పు. నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది కానీ చెప్తా నేను అవలగానే కాబట్టి ఇను. పోలీసుడేమో ఇంటికొచ్చి రక్తం చూసిండు అంటున్నావు, భయపడ్డా కానీ నమ్మినా. మళ్ళా వాన్నేమో మంచానికి గట్టేసిన అంటున్నావు, నమ్మకం బాయ్, సారీ. ఇప్పుడేమో వాడికి వీడియో ఇచ్చిండు అంటున్నావు, అవసరం అట్లున్నది, నమ్మినా. కానీ వాడిని రూపాయి గుడి లేదంటున్నావు. ఐఎమ్ థింకింగ్ దట్ ఈస్ నాట్ హౌ బ్లాక్ మెయిల్ వర్క్స్. మళ్ళా నమ్మకం బాయ్. అట్ ఎవ్రీ జంక్షన్ ఇట్స్ హనుమాన్ జంక్షన్. మార్కస్ చెప్పు. బిర్యానీ తినే మూడులో మార్కస్ నేను బొక్కలు మెడలేసుకుని తిరుగుతుంటే ఏం కావాలి చెప్పు. ఏందన్నా అట్లా మాట్లాడుతావు? మీ డాడీ ఏమో నీకోసం తినకుండా కూర్చుండు, నువ్వేమో. ఓకే, థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ హిమ్. ఏమో అన్నా, నువ్వేం మాట్లాడుతున్నావో ఏమో. నువ్వు డాడీకి ఒక మ్యాటర్ చెప్పు. ఆయనకి నాకు లైఫ్ మీద చిన్న చిన్న అభిప్రాయ విభేదాలు ఏమైనా ఉండొచ్చేమో కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ కన్వే టు హిమ్. మనసు విరిగినట్టున్నది ఎక్కడనో. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? మీకెందుకు? ఉంటే నా షూ నేను వేసుకొని వెళ్ళిపోతా, లేదంటే నేను వేసుకొని పోతా. అబ్బా, ఎక్కడికి? నువ్వు ఏడికంటే ఆడికి. ఇప్పుడే కదరా కలిసా, అప్పుడే ఓపెన్ గా ఫ్లర్ట్ చేస్తావా? ఓపెన్ గా అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఫ్లర్ట్ చేస్తున్న సంగతి నీకు తెలవాలి కదా నీకు, లేకపోతే చేసి ఉపయోగం ఏమున్నది? వాణ్ణి చంపేస్తా అని ఒప్పుకున్నావు కదా నువ్వు మొన్న. ఏమొన్నా? ఇయాలటికి మొన్న అయితే రేపటికి మొన్న నిన్న. మాట మీద నిలబడే మనిషివి కావటిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. నేను మస్తు మాట్లాడతా, నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకుర్రి, అసలు మాట్లాడుకురు మనుషులు నాతో. ఎవడనుకున్నావే నువ్వు? డీజే టిల్లు. నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడిపో ఎవ్వడు నన్ను అడుగు డీజే టిల్లు ఎవడని. మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళ మునిగిన వినాయకుడు కూడా సర్రని బయటకు వచ్చి చెప్తాడు, టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలా, నేనే మునగాల అని. అట్లుంటది మనతోని. నువ్వు ఇట్లా బేబీ బేబ్ అనే పోయినసారి బుట్టాలకు దింపినావు నన్ను. ఓకే బేబీ, కామ్ డౌన్. మళ్ళీ యాంగ్జైటీ వస్తుంది. హెల్త్ ఎలా ఉంది? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? నువ్వు అడగాల కదా నన్ను. బేసిక్ ఎయిర్ హోస్టెస్లు రిసెప్షనిస్ట్లు అడిగే ఈ హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్లు అడగ చాలా చిర్రమంటది నాకు. మరి ఇంకేం మాట్లాడాలి టిల్లు? నాకు వేరే దారుంటే నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు. హే, నీకు వేరే దారు ఉన్నాను నీ గూగుల్ మ్యాప్స్ లో నా లొకేషనే పెడతావు నువ్వు. ఓకే, ఒక ల్యాండ్ ఉండే, అది మన సొంతము, మన పర్సనల్ అనుకున్నా నేను. కాకుంటే అది ఊర్లో నవలగాల అందరి పేరు మీద ఉండే. అది ఏ రోజు నేను నమ్మి బోర్డు పెట్టలేకపోయినా తెలుసా, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ అని. అప్పటికి ఆడ పక్కన గోడ మీద రాసినా నేను, ప్లీజ్ డు నాట్ యూరినేట్ ఇన్ దిస్ ప్రిమిసెస్ అని. కానీ ఏం లాభం? ట్రెస్ పాసర్స్ వచ్చిర్రు, నన్ను ప్రాసిక్యూట్ చేసిర్రు. ఇవాళ వరకు ఆ ల్యాండ్ కాగితాల ఓన్ పేరు మీద ఉన్నదనేది ఒక్క క్లారిటీ లేదా విషయంలో తెలుసా నీకు? ఏమున్నది? లాస్ట్ టైం ఇట్ వాస్ ఎ గుణపం, దిస్ టైం ఇట్ ఇస్ ఎ గన్, లాస్ట్ టైం ఇట్ వాస్ ఫ్రమ్ ద బ్యాక్, దిస్ టైం ఇట్ ఇస్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఇట్స్ ఎ టోటల్ లాస్. అయిపోయిందా మీ ఇద్దరు రొమాన్స్? వచ్చిందయ్యా వయ్యారి. ఆమెకు ఒక బర్గరో బన్ను ఏదో పెట్టి ఆమెను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయండి. ఎవరన్నా బెంగళూరు పోవాలి ఆమె. అగో వానికి చెప్పు, వాడున్నాడు కదా రెడీగా ఉంటాడు. ఇసొంటి దేశాలు ఏమంటే ఎవరా సెల్ఫ్ గోల్ పోయి డ్రాప్ చేసిరా పో. మళ్ళా దారిలో ఓకేవు పిల్ల మంచిగా ఉన్నది కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపాంజరం టూ అని ముత్తది కిటికీలకెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? అండ్ నువ్వు సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని ఈ రోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నది కదా.
నువ్వు అట్ట చూడకు నన్ను మళ్ళా నేను పోవుడు కష్టమైతుంది ఈడికెళ్ళి ఒకటి అనుకున్నప్పుడు దానికి స్టిక్ అయిదాము మనము బాయ్ చెప్పక్క బాయ్ సరే బాయ్. మీ సిగ్గు శవాలెత్తుకో